ఆయన యాక్చువల్గా నా విషయంలో నా విధానంలో చెప్పడం నేను చెప్తే గనక ఆయన ఉద్యమకారుడేనండి. ఉద్యమాలు చేయటం అని కాదు, అంటే ఉద్యమాలు చేస్తేనే ఉద్యమకారుడు అని కాదండి. ఆయన భావాలు ఎలా ఉన్నా సరే ఆయన ఉద్యమకారుడే. ఆయన భావాలనే మనం లెక్కలో పరిగణించాలి కానీ ఆయన 10 మందికి వెళ్ళి గొడవ చేసేసి జెండాలు పాతేసి లేకపోతే జెండాలు పీకేసి చేస్తేనే ఉద్యమాలు చేసినట్టు కాదు. ఆయన భావం అలా ఉంటది. అంటే కొంతమంది విషయంలో మాట్లాడడం, కొన్ని చర్యల మీద మాట్లాడడం, లేకపోతే కొంతమందిని ఎత్తి చూపడం, వాళ్ళ పరిపాలన. ఇప్పుడు సపోజ్ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఆయన ఎన్ని ఉద్యమాలు చేశాడు అంటే ఆయన మాటలే ఉద్యమాలని తలపించేలాగా ఉంటాయి. అది మనం అక్కడ ఉద్యమకారుడా లేకపోతే రాజకీయ నాయకుడు అన్న విధంగా చెప్పాలి కానీ జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేపోతే నా పేరే పవన్ కళ్యాణ్ కాదు అన్నాడంటే అది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాట కాదు, ఒక ఉద్యమకారుడు మాట్లాడే మాటే. అటువంటి ఉద్యమకారులు అయితేనే అంత బలంగా మాట్లాడగలరు, అంత గట్టిగా మాట్లాడగలరు అనేది నా అభిప్రాయం అండి. యాక్చువల్గా నేను ఆయన తరపు ఆయన్ని సపోర్ట్ గా ఒక విధంగా మాట్లాడాలంటే గనక ఆయన నిజంగా అయితే ఉద్యమకారుడే. రాజకీయ నాయకుడు ఏంటంటే ఒక కూటమి ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన రాజకీయ నాయకుడిగా మనం అనుకోవాలి. కానీ ఆయన మనస్తత్వం, ఆయన చర్యలన్నీ కూడా ఒక ఉద్యమకారుడి రీతిలోనే ఉంటాయి. ఉద్యమం అంటే ఆయన చేసిన పొరపాట్ల మీద చేసినా సరే అది ఉద్యమే. ఆయన చేసిన ఏదైనా పొరపాట్లు, ఆయన చేతగాని పరిపాలన మీద పోరాటం చేసినా సరే అది ఉద్యమంగానే లెక్కేయాలి. అంతేగాని అక్కడ మనం గట్టిగా మాట్లాడేస్తేనే ఉద్యమం, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతే ఉద్యమం కాదు, ఏం మాట్లాడుకోకపోతే ఉద్యమం కాదు, లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, ఒక జనసేన పార్టీ పెట్టి గెలుపొందాడు కాబట్టి ఉద్యమ నాయకుడు కాదు అని అనుకోకూడదు. ఉద్యమం మాట్లాడేటప్పుడు ఏదైనా విషయాలు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడినప్పుడు అది ఉద్యమం కింద లెక్కేయాలండి. ఆయన పరిపాలన పరంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఆయన ఉద్యమకారుడే. ఇంకో విధంగా రాజకీయ నాయకుడు అయినా సరే వాళ్ళిద్దరికి దగ్గర రాజకీయ నాయకుడిగా ఉన్న ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడిగా ఉన్న ఉద్యమకారుడు అంతే అంతే. నా అభిప్రాయం అది. మీ అభిప్రాయం మీరు చెప్పండి. నా అభిప్రాయం ఏంటి? రాజకీయ నాయకుడిగా ఉన్న ఉద్యమకారుడు అంటున్నాను, అది నా అభిప్రాయం. నీ అభిప్రాయం నేనేది చెప్తాను, నాకు అవసరమే ఉంది అక్కడ. అలాగే గాని ఇక్కడ చాలా మంది సెటర్లు వేస్తున్నారు సార్, ఏ ఉద్యమం చేశాడని ఉద్యమం పేరు పెట్టుకుంటాడు అని అంటున్నారు. ఏమండి, సెటైర్లు వేసేవాడు సెటైర్లు వేస్తాడు, ఆడిని పట్టుకుని నమ్మితే నేనేమైపోవాలి? ఇప్పుడు నీ మాట వినాలా? నా అభిప్రాయాన్ని నేను చెప్పుకోవాలా? నా అభిప్రాయం నాకు చెప్పడం ఇక్కడ ఇంపార్టెంట్. అంతేగాని నీ అభిప్రాయంతో నాకు సంబంధం లేదు. అంటే జగన్ మీద చేసిన పోరాటం కూడా ఉద్యమం అనుకుంటారా జనం కూడా? అంతే అనుకున్నారు కాబట్టి గెలిచాడు ఆయన. ఉద్యమం కింద చేసాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో గెలిచాడు కాబట్టి గెలుస్తారు. అలాగా అంటే ఏదైనానండి ఒకటే రాజకీయంగా ఏమంటే సింగిల్ గా ఉద్యమం చేస్తే సింగిల్ గానే చేయొచ్చు. ముందుగా ఇప్పుడు యాక్చువల్ గా సింగిల్ గా చేస్తేనే ఉద్యమాన్ని ఎవరన్నారండి? ఇప్పుడు బివి రాఘవులు ఉన్నాడు, రాజా పక్క. ఇప్పుడు రాజా ఎవరండి? రాజా ఎవరు? రాజులు ఇప్పుడు ఎవరు ఆదరిస్తున్నారు? రాజులు ఇప్పుడు రాళ్లు కొట్టుకుంటున్నారు. చాలా మంది రాజులు రాళ్లు కొట్టుకుంటున్నారు. వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఉద్యమకారుడే లేదన్న విషయం ఇక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక విషయం మీద గట్టిగా నిలబడి మాట్లాడడానికి కూడా ఉద్యమం కింద మాట్లాడొచ్చు. అది నా అభిప్రాయం, నేను చెప్తాను కానీ ఎవరికో నాకు సంబంధం లేదు. అది ఇంకోళ్ళ అభిప్రాయంతో నేను ఎందుకు చెప్తానండి? ఓకే సార్, అట్లాగే ఇప్పుడు జనసేన పార్టీలో కార్యకర్తల్ని 29కి పెంచుకోగలరా? పెంచుకోవచ్చండి, పెంచుకుంటారు, ఇంకా వస్తారు. ఎందుకంటే అక్కడ సీట్ల సర్దుబాటులో ఆయనకు అన్ని సీట్లే వచ్చినాయి. లేదా ఇంకా రాజకీయ నాయకులుగా వద్దు, ఉద్యమకారులుగా రావాలంటున్నారు కదా, మరి ఎలా యూజ్ అవుతుంది? ఏమండి, ఎవడు మాట్లాడే అన్ని మాటలు పట్టించుకుని ఊరేగితే ఆడు దేనికే కాకుండా పనిచేయకపోతాడు, దేనికే కాకుండా పనిచేయడు. అది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. వాడు విధానాల మీద వాడు ముందుకెళ్తేనే గెలుస్తాడు. ఇప్పుడు ఎవరో మాట్లాడి ఆయన అలాగన్నాడు కదా కరెక్టే అనేసి నా అభిప్రాయాన్ని వదిలేసుకుని అతని అభిప్రాయం మీద వెళ్ళాను అనుకోండి, నా అంత సన్నాసి లేడు. అందువల్ల ఏంటంటే నేనేమనుకుంటున్నానో ఆ విషయాల మీద నేను ముందుకెళ్ళేలాగా ఉండాలి కానీ ఇంకోళ్ళ అభిప్రాయంతో నాకు సంబంధం లేదు. నేను గట్టిగా మాట్లాడగలను, అందువల్ల గట్టిగా మాట్లాడుతున్నాను. అది దానికి నువ్వు రాజకీయ నాయకుడు అనుకుంటావో లేకపోతే ఉద్యమకారుడు అనుకుంటావు అనేది రావాలనుకుంటే సంపాదించుకోవడానికి వస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకుడికి తేడా ఉంది కదా, అదే ఫీల్ అవుతారు కదా. తేడా ఉండదండి. అంటే రాజకీయాల్లో గట్టిగా మాట్లాడేవాడిని ఉద్యమకారుడు. ఇప్పుడు సిపిఎం ఉన్నారు, వాళ్ళు చాలా మంది ఉద్యమకారులుగానే ఉంటారు, కానీ వాళ్ళు రాజకీయాల్లో కూడా పోటీ చేసి గెలుపొందిన సీట్లు ఉన్నాయి. మరి వాళ్ళు రాజకీయాలే కదా. ఏమంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు చేస్తాడండి. అది మీకు తెలియకపోతే నేనేం చెప్పను. మీకు తెలియదు, మీకు తెలియతే చెప్పినవాడు ఎందరో.
హెలికాప్టర్ ఉప ముఖ్యమంత్రి రోడ్డు మీద తిరుగుతాడా, పాక్కుంటూ వెళ్తాడా? నీకు తెలియకపోతే తెలియనట్టుండవా, నేను మాట్లాడేదాన్ని నీకెందుకు గాని.